నారాయణ గారు మీరు హ్మ్. మీ గంగంపల్లి కదా మీది? ఆ! మీది గంగపల్లి మాది. ఆంజనేయ స్వామికి హ్మ్. పూజారిగా పనిచేస్తున్నారు ఇప్పుడు? అవు. పూజారిగా పనిచేస్తున్నావు కదా! హ్మ్. మీకు సంవత్సరానికి 10,000 అంత ఇస్తారు. హ్మ్. పూజ చేసినందుకు. హ్మ్. మరి నెలకి 1000 రూపాయలు. నెలకు నెలకి 1000 ఇచ్చేది. నెలకు 1000 రూపాయలు పూజ చేసినందుకు. ఇంకా అవి హ్మ్. ఆ నెలకు వచ్చే ఆ 1000 రూపాయలతో నీకు కనీసం నీ ఖర్చు జోబి ఖర్చులకేమన్నా సరిపోతాయా? యాడికి సరిపోవడమయ్యా! సరిపోవులే. సరిపోవు. నీకు పాల వెయ్యి బిల్లుకే అయితుంది. ఆ! ఆ! ఇంకా ఆంజనేయ స్వామికైతే రోజు పూజ చేస్తావు. ఆయన ఆ! ఎవరన్నా భక్తుల హ్మ్. కోరికలేమైనా తీరుస్తాడా అక్కడ? అయ్యా తీర్చడం తీర్చరు. ఎవరు నమ్మకం వాళ్ళది. సర్లే తీరుస్తాడో నా తీరలే. నమ్మకం నాది. వాళ్ళ నమ్మకం వాళ్ళది. అయితే హ్మ్. అక్కడైతే భక్తుల హ్మ్. కోరికలైతే ఆంజనేయ స్వామి తీరుస్తాడో తీర్ హ్మ్. తీర్ ఆ! తీర్ తీర్చడో తీర్చాం ఉండు. ఆ! తీర్ తీర్చాం. ఆ! ఆ! తీర్చడో తెలీదు. ఆ! అంతే కదా! హ్మ్. ఇప్పుడు ఎట్లన్నా గాని హ్మ్. మీకు రామరాజ్యం కావాలన్నా అంటే రావణాసుని ప్రభుత్వం అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుందన్నమాట. రావణాసుడే నాకు తెలుసు. నీకు ఆ! తెలుసు. ఆ! ఆ! రావణాసుడే మొత్తం రావణాసునిది ప్రభుత్వం. ఈ పోలీసు వ్యవస్థ గాని, ఆర్మీ గాని అయితే మొత్తం నిమిషాలు, మ నిమిషాలు పోదాం. టైం మొత్తం మళ్ళా మూసుకుంటారా? మొత్తము ఆ! వాళ్ళదే అనమాట. ఆ! మొత్తం వాళ్ళదే. అంటే ఇప్పుడు నీకు హ్మ్. రావణాసుడు ఈ ప్రభుత్వం శాసనాలన్నీ చేసేది. అయోధ్య కట్టింది కూడా ఇప్పుడు హ్మ్. ఏదైతే అయోధ్య ఉందో రావణాసుడే. అవును. రావణాసుడిని డైరెక్ట్ రావణాసుడే అదంతా హ్మ్. ఎట్లా కట్టాలి, ఏం కట్టాలనేది రావణాసుడే హ్మ్. ఆలోచన ప్రకారం, శాసనాల ప్రకారం అక్కడ అయోధ్య కట్టడం జరిగింది. హ్మ్. ఇంగా రామరాజ్యం అయితే రాలేదు. ఈ అయోధ్య కూడా హ్మ్. అది నకిలీ అనుకోవచ్చు. ఇప్పుడు మీకు హ్మ్. రామరాజ్యం కావాలనా? రావణాసుడిని పరిపాలన కావాలనా? రావణాసుని వ్యవస్థలు కావాలనా? నీకు రామరాజ్యం కావాలనా? రామరాజ్యమే మేలు. రావణాసునిది వద్దంటావా? వద్దంటే ఏం అహా! చెప్పాను నీకు? రావణాసుడిది కావాలనా వద్దా పరిపాలన? అంటే అది రాక్షసుడనమాట. మొత్తం భూమిని సర్వనాశనం చేయడమే వద్దు, పని. నాకదొద్దు. అంటే భూమిని గాని, అడవులు, కొండలు, నాకొద్దులే గుట్టలు, ఇక. మట్టి అట్లాంటివి నాకు. ఆ! అన్నిటిని నాశనం చేయడం అంట రావణాసుని నాకు పని. నీకు నాకొద్దది. అర్థమైతుందా? ఆ! అర్థమైంది. భూమి మీద ఉండే జీవులను చంపడము, అవును. నిజమే. చెట్లను నాశనం ఆ! చేయడము అంతా నిజమే. వాళ్ళ ఆ! పరిపాలనలో అట్లే ఉంటది. అవును. నిజమే. రాముల వారి పరిపాలన ఎట్లుంటదంటే మొత్తం చెట్లు, చేమలు, జీవులు, జంతువులు, నాకిది కావాలి. మనుషులు అందరూ రామరాజ్యం కావాలి. సంతోషంగా ఆ! ఉండడం అనమాట. రామరాజ్యం కావాలి నాకు. ఇంగ ఈ పని దినాలు ఇంత ఆ! ఉండదు. ఏదో నిజమే. నీకు చేతనై నీకై నువ్వు చేయాలనిపిస్తే నీ కోసం అది గూడా. ఇంకొకరి కోసం హ్మ్. చేయవు. నిజమే. ఇంకా చేతనైతే హ్మ్. ప్రకృతి కోసం, దేవుని కోసం హ్మ్. ఎవరు బలవంత పెట్టరో నీ అంతట నీవు చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. హ్మ్. నీ కోసం నువ్వు నీ సంతోషం కోసం నువ్వు హ్మ్. చుట్టుపక్కల ఉన్న హ్మ్. వారి సంతోషం కోసం మాత్రమే పనిచేస్తావు. హ్మ్. ఇప్పుడేందంటే నువ్వు నాశనం అయిపోతావు. నీ నాశనంతో పాటు సమస్త జీవకోటి అన్నీ వద్దులే. అంతరించిపోతుంటాయి. ఆ! అటువంటి పరిపాలన కావాలా? నాకు ఈ ప్రయత్నం రామరాజ్యం. రామరాజ్యమే కావాలంటావా? హ్మ్. ఆ! అది. సర్లే. ఆ! అది పాయింటే బాగుంది. బాలేదా? హ్మ్. నాది